హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీరు స్టార్టింగ్లో ముగ్గులు చూసారు కదా, గీతల ముగ్గులు, వాటిని గిరిక ముగ్గులు కూడా అంటారు. వాటిని ఎలా వేసాను ఏంటని మీకు చూపిస్తాను. ఏంటి బాటిల్స్ అన్నీ ఖాళీ బాటిల్స్ ఏంటి ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ బాటిల్స్ తోటే ఆ ముగ్గులు వేసానండి. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ బాటిల్స్ హోల్స్ ఎలా పెట్టుకున్నాను ఏంటని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవి మనము ఒక్కొక్క బాటిల్కి అంటే మనము ఈ బాటిల్కి వచ్చేసి సింగిల్ హోల్ పెట్టుకున్నాను. ఇంకొక బాటిల్కి 2 హోల్స్ 3 హోల్స్ అలా లైన్ బై లైన్ పెట్టుకున్నాను. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకి బయట వీటిని రంగోలీ రోలర్స్ లేదంటే గిరికలు కూడా అని అంటారు. మనకి బయట షాప్స్లో దొరకవండి. నేను కూడా అలాగే ఈ ధనుర్మాసంలో వేద్దామని బాగుంటాయి కదా. ఆల్మోస్ట్ చాలామంది ధనుర్మాసం మొత్తము మనకి వేసేవన్నీ గిరిక ముగ్గులే అండి. వాటికి ఇవి యూస్ చేస్తారు. మనము చాక్ పీస్ తోటి కానీ ముగ్గుతోటి కానీ వేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇలా ఏంటంటే గిరికల్లో మనం ఒక్కసారి ఈ ముగ్గు అనేది ఫిల్ చేసేసి మనకి ముగ్గు అంతా కంప్లీట్ అయిపోతుందండి. సో అది ఈజీగా ఉంటుంది కదా, మనకి టైం వేస్ట్ కూడా అవ్వదు అనేసి నేను బయట షాప్స్లో ట్రై చేశాను, దొరకలేదు. చాలామంది ఏం చెప్పారంటే అవి ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇస్తేనే మనకి చేసిస్తారు, అంటే మనకి ఏ మోడల్ కావాలి ఏంటి అని చెప్తే ఆర్డర్ ఇస్తే చేసేస్తారంట. అవి కూడా ఎక్కడ అంటే మనకి స్టీల్ షాప్స్లో మనకి మనం కసువు ఎత్తుకునే చాటలు ఇలాంటివి స్టీల్స్ చేస్తారు కదా, ఇనపవి వాళ్ళు చేస్తారంట. సో ఎందుకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, ఇలా ముగ్గులు వేయడానికి టైం సేవింగ్గా ఉంటుంది, ఇలా చేసి చూపిద్దాం ట్రై చేద్దాం అనేసి మా ఇంటి పక్కన అక్క ఐడియా ఇచ్చారు. సో అందుకని ఒక వీడియో తీసి మీకు కూడా చూపిద్దాంలే, యూస్ఫుల్ అవుతుందేమో అనేసి నేను వీడియో తీశాను. ఈ ఖాళీ బాటిల్స్ ఏంటంటే ఇది వచ్చేసి మా పాప డీమార్ట్లో రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చాయి ఈ బాటిల్. సో ఈ బాటిల్ కూడా యూస్ చేశాను. ఈ పర్టికులర్గా ఇలాంటి బాటిల్ అనేసి ఏం లేదండి, మన ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే సైజుని బట్టి మనము దాంట్లో హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకోవడానికి ఏంటంటే మనము ఫస్ట్ క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ ఆర్ మన దీపం ఉంటుంది కదా, ఇంట్లో దీపారాజన చేస్తాం కదా, ఆ దీపమైనా యూస్ చేయొచ్చు. దానికి ఏంటంటే హోల్స్ పెట్టుకోవడానికి ఇలా పెద్ద నీడిల్ ఉంటుంది కదా, దబ్బలం కానీ ఇలా మనం పూలు గుచ్చుకునే పెద్ద నీడిల్ ఉంటుంది కదా, సో అది యూస్ చేయాలి. బాగా హీట్ అవ్వాలండి, ఆ నీడిల్ బాగా హీట్ అవుతూనే మనకి హోల్స్ బాగా పడతాయి. ఇంకొకటి ఏంటంటే మీకు లాస్ట్లో చెప్తాను మేము చేసిన మిస్టేక్స్. మనకి ఏది ఫస్ట్ రాదు కదండి, మనకి ఈ మిస్టేక్స్ చేస్తేనే ఏంటో ప్రాబ్లం అనేసి అర్థమవుతుంది. సో ఇలా ఏంటంటే మూత ఉన్న దాన్ని బట్టి నేనేసి హోల్స్ పెట్టుకున్నాను. సో ఇది కొంచెం బ్రాడ్గా ఉంది అనేసి 5 హోల్స్ పెట్టాను. స్టార్టింగ్లో మీకు థమ్స్అప్ బాటిల్స్ అవి చూపించాను కదా, అవి చిన్నవి. సో దానికి క్యాప్స్ చిన్నగా ఉంటాయి కదా, సో అందుకని ఒకటే హోల్ పెట్టాను. మనము అంటే క్యాప్కే పెట్టుకోవాలని లేదు. చూడండి ఈ బాటిల్కి మూత వచ్చేసి చాలా హార్డ్గా ఉంది, సో అందుకని ఇలా సైడ్కి పెట్టాము. మనము హోల్స్ పర్టికులర్గా ఇన్ని హోల్స్ అనేసి ఏం లేదండి, సింగిల్స్. నేనైతే టాప్ 9 లాగా ఒక 9 మోడల్స్ పెట్టానండి. 1 2 3 4 5 6 7 అలా లైన్గా పెట్టాను. పెట్టిన తర్వాత ఏంటంటే ఒక 3 హోల్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 హోల్స్, అదొక మోడల్ లాగా వస్తుంది. మీకు పార్ట్ 2లో నీకు వీడియోలో చూపిస్తాను. అదేంటంటే మనకి చెప్పేదానికన్నా ముగ్గు వేసి చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది, అంటే మనకు ఆ హోల్స్ తోటి ముగ్గు ఎలా వస్తుంది ఏంటి అని. సో ఇలా మనము 1 బై 1 హోల్స్ బాగా పెట్టుకోవాలి. అంటే మనకి చాలా మోడల్స్ ఉన్నాయండి దీంట్లో, మనకి పర్టికులర్ ఈ బాటిల్స్ అనే ఏం లేదు. నేనైతే డెటాల్ బాటిల్స్ ఉంటాయి కదా, విమ్కి మనకి బాక్సెస్ వస్తాయి కదా, స్క్వేర్ బాక్సెస్ లాగా, అవి ఫ్రూట్ జ్యూసెస్వి, ఇది ఇంట్లో యూస్ చేసే మామూలుగా మనము ఏమన్నా వేసుకుంటాం కదా గ్రాసరీస్, సో ఆ బాటిల్ ఉంటే అది. మనకేంటంటే మనకి ముగ్గు వేసి ఇలా ప్రెస్ చేస్తాం కదా, మనం ముగ్గు ఫిల్ చేసుకొని బాటిల్లో ప్రెస్ చేయడానికి బాగా ఈజీగా ఉండే బాటిల్స్ అయితే మనకి ముగ్గు వేయడానికి కంఫర్ట్గా ఉంటుంది, ముగ్గు కూడా బాగా వస్తుంది. కొంచెం హార్డ్గా ఉన్న బాటిల్స్ ఏంటంటే మనకి ప్రెస్ చేయడానికి రాక ముగ్గు బాగా రాదు. సో అందుకని మనం ఈ హోల్స్ కూడా ఏంటంటే కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలి. మరీ పెద్దగా పెట్టుకుంటే ఏంటంటే ముగ్గు బాగా పడిపోతుంది, కింద మనము వేస్తాం కదా ఆ రోలర్ యూస్ చేసి, సో ముగ్గు కింద వేస్ట్గా పడిపోతుంది.
మీడియం సైజులో మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే అన్నీ పెట్టుకున్న తర్వాత వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంటే ఒక్కొక్కటి పెట్టుకొని మనం అలా ముగ్గు ఫిల్ చేసి వేసుకుంటే మనకు అర్థమయ్యి నీట్గా వస్తుంది. నేనైతే ఈ విమ్ బాక్స్కి అయితే స్క్వేర్ బాక్స్ లాగా ఉంది కదా, సో వన్ సైడ్ కాదండి, వన్ సైడ్ వచ్చేసి ఇలా 6 హోల్స్ పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ అయితే కొంచెం బ్రాడ్గా ఉంది కదా పెద్దగా, దానికి గ్యాప్ ఇచ్చి 4 హోల్స్ గ్యాప్ ఇచ్చి 4 హోల్స్ అలా పెట్టుకున్నానండి. మీకు లాస్ట్లో చూపిస్తాను ఏంటని. నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ముగ్గు ఏం చేశానంటే నార్మల్గా హోల్స్ పెట్టుకున్న తర్వాత ముగ్గు ఫిల్ చేసుకొని వేసాను. అస్సలు రాలేదండి ముగ్గు, అసలు రావట్లేదు దాంట్లోంచి. హోల్స్ ఏమైనా చిన్నగా అయ్యాయా ఏంటా అని ఫస్ట్ బాధపడ్డాను. ఏంటా ఇంత బాగా చేసి మనం ఏ మిస్టేక్ చేసామో, హోల్స్ కూడా బాగానే ఉన్నాయి, ఏమైందా అనేసి మళ్ళీ మా సిస్టర్ చెప్పింది ముగ్గుని జల్లెడ పట్టి వేసి చూడు అనేసి అనింది. సో అందుకని నేను వాటిని, మనకి జల్లెడ ఉంటుంది కదా, లేదంటే మనము టీ వడకట్టుకుంటాం కదా, సో అలాంటి వాటిలో జల్లెడ పట్టాను. జల్లెడ పట్టేసి అప్పుడు వేసానండి. అప్పుడు చాలా బాగా వచ్చిందండి ముగ్గు. మెయిన్గా మీరు ముగ్గులో ఏంటంటే ఇంకా మనకి బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి కూడా కలుపుకొని వేసుకుంటే ముగ్గు బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మీకు 1 by 1 చూపిస్తాను. దానికి 1 హోల్ పెట్టాను, దీనికి 2 హోల్స్ పెట్టి చూడండి. మీకు ఈ 3 హోల్స్ పెట్టాను. ఈ బాటిల్కి చిన్నది మనకి ఉంటే పెట్టేశాను. చూడండి, ఈ డబ్బాకి వచ్చేసి ఫస్ట్ 3 హోల్స్ పెట్టానండి, అవి పెద్దగా ఉన్నాయి, వేస్తే ముగ్గు బాగా పడిపోతుంది. ఈ పక్కన 4 హోల్స్ ఉన్నాయి కదా. ఇంకొకటి హోల్స్ కూడా ఏంటంటే మరీ దగ్గరికి పెట్టకూడదండి, కొంచెం ఇప్పుడు 3 హోల్స్ చూస్తారు కదా, అంత గ్యాప్ ఉండాలి. అలా ఉంటేనే మనకి గీతలు బాగా నీట్గా కనిపిస్తాయి. దగ్గర పెట్టకండి. ఇవి అండి నేను చేసిన మిస్టేక్స్. ఈ 4 హోల్స్ది చూడండి, దీనికి కూడా సేమ్ హోల్స్ దగ్గరికి పెట్టాను. సో అందుకని దానికి ప్లాస్టర్ వేసేసి యూస్ చేసేటప్పుడు దానికి ప్లాస్టర్ వేసి పక్కన మళ్ళీ 4 హోల్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం పెద్ద సైజులో పెట్టాను. ఇది కూడా చూడండి, ఇవి 5 హోల్స్. మన ఇష్టం అండి, అంటే 8, 9, 10 అలా కూడా పెట్టుకోవచ్చు, బట్ అంత పెద్దగా అయిపోతుంది కదా. ఇలాంటివి ఏంటంటే మనం రథం ముగ్గులు అలాంటివి వేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఇవి చూడండి 6 హోల్స్ పెట్టాను, చాలా బ్రాడ్ పెద్ద హోల్స్ వచ్చాయి. సో అందుకని ఆ ప్లాస్టర్ వేసేసి సైడ్కి మళ్ళీ ఇవి చూడండి, ఒక సైడు అలా మిస్టేక్ అయిందని ఇంకో సైడ్ 6 హోల్స్ బాగా పెట్టాను. ఇటు సైడ్ ఉన్న దాంట్లో 8 హోల్స్ పెట్టానండి. అంటే మనం ఒక డబ్బాని 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు. మనం ముగ్గేసేటప్పుడు ఏంటంటే యూస్ చేయని సైడ్ ప్లాస్టర్ వేసేసి వాడుకుంటే సరిపోతుంది. ఇది కూడా చూడండి 4 హోల్స్ గ్యాప్ ఇచ్చి 4 హోల్స్ పెట్టాను. ఇలా మనము 2 హోల్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి 2 హోల్స్ 3, 4 అలా పెట్టుకోవచ్చండి. మీకు చూపిస్తాను, మీకు ముగ్గు చూపిస్తే పార్ట్ 2 వీడియోలో మీకు చూపిస్తాను ముగ్గులు ఎలా, ఇవి యూస్ చేసి ముగ్గులు ఎలా వేసాను ఏంటని. మీకు ఇది తప్పకుండా యూజ్ అవుతుందండి. మనం బయటికి వెళ్ళి తిరగాల్సిన పని ఉండదు, టైం సేవింగ్, చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.